ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి ఒక దినంను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతిదినము ఇలాగూ ఉషోదయమును చూస్తూ ఆశీర్వాదం పొందుతున్న ప్రతి వ్యక్తిని మీ హస్తంలోకి అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని తండ్రి, ఈ ఉదయకాలపు వాక్యము నాకును మాకును ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా. మనము చదివిన వాక్య భాగములో ప్రవక్త దేవుని దగ్గర నుండి ఆయనకు వచ్చే జవాబు కోసము ఎదురు చూసే కార్యమును చూడగలము. తన యొక్క హృదయంలో ఉన్న కార్యములను దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత ప్రభు ఆయనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో అని ఎదురు చూస్తున్న ఒక అనుభవంను మనము చూడగలము. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమో మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రభుతో నేను నా యొక్క సమస్యలు చెప్పాను. ఇప్పుడు ప్రభు నాకు తన కృపను అనుగ్రహించి నాతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన స్వరము నాతో ఏమైతే సెలవించనై ఉన్నదో వాటిని నేను నా హృదయములో భద్రపరుచుకొని వాటి ప్రకారము జీవించాలి అన్న ఆశ కలిగిన వారిగా మనము ఉండాలని మనకు నేర్పిస్తూ ఉన్నది. భక్తుడు తన హృదయంలో ఉన్న ప్రశ్నలను, అనగా ప్రవక్త తన హృదయంలో ఉన్న ప్రశ్నలను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి, ఇది నా సమస్యలు, ఎలాగ జనాలు ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి కష్టాలు ఉన్నాయి, వాటి నుండి పరిష్కారము కావాలి అన్న రీతిగా దేవునితో మాట్లాడినాడు. ఇప్పుడు ప్రభువు ఆయనకి ఏమి సెలవిచ్చినై ఉన్నాడు అని ఎదురు చూస్తున్న అనుభవం చూస్తున్నాం. ఈ అనుభవము నీకు అవసరమై ఉన్నది, నాకు అవసరమై ఉన్నది, మనకందరికీ చాలా అవసరమైన ఒక అనుభవం ఉన్నది. నేను ప్రార్థన చేసినాను, ఇంకా దేవుడు చూసుకుంటాడు అని జవాబు కోసం ఎదురు చూడకుండా విడిచిపెట్టే జీవితంలో నీవు ఉన్నట్లయితే ఈ ఉదయకాలమున నీ యొక్క జీవితంలో ఈ ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు నీవు జవాబు వచ్చేంత వరకు నా సన్నిధిలో వేచి ఉన్నావు, నా సన్నిధిలో ప్రార్థించినావు, నా జవాబు కోసం ఎదురు చూసినావు అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క జవాబు కోసము, ఆయన నీకు ఇచ్చే సమాధానము కోసం ఎదురు చూడకుండా కేవలము ఒక పక్క నుండి నీ సమస్యలు మాత్రం చెప్పి వెళ్ళినట్లయితే నీకు ఆయన ఇచ్చే జవాబు ఏమిటని ఎలా తెలుసుకొనగలవు? నీవు ఆయన సన్నిధిలో వేచి ఉండాలి, ఆయన నాతో మాట్లాడాలి. ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన గోపురము పైన ఎక్కి వేచి ఉన్నాడు. అనగా ప్రభు నాతో మాట్లాడడానికి ఏ ఆటంకము ఉండకూడదు. నేను ఎత్తైన స్థలములో నుండి ఆయన యొక్క సమాధానము కోసం ఎదురు చూస్తాను అన్న రీతిగా భక్తుడు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా అలాగూ తేటగా అలాంటి హృదయాన్ని కలిగిన వారిగా, ప్రభువా నాతో మాట్లాడుము, నాకు నీకు మధ్యలో ఏ ఆటంకము వద్దు, ఆటంకపరచు కార్యములను నేను దాటి ముందుకు వెళ్ళడానికి నాకు శక్తిని దయచేయమని దేవుని సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతోను నాతోనూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నిజముగా
నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించిన తర్వాత ఆయన జవాబు కోసం ఎదురు చూస్తూ ఏ ఆటంకము లేకుండా కాపాడుకున్నట్లయితే నీ జీవితము ధన్యకరమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ దర్శనం ఎలాగుంటది? ప్రభు ఎలాగ దర్శనం ఇస్తాడు, ఏమిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు ఆయనకు చెప్పిన మాట ఏమిటంటే, అందరూ చూసేదానికి తేటగా కనపొచ్చే రీతిగా ఈ కార్యములను చేయమంటున్నాడు. ఆ దర్శనాన్ని లిఖించమంటున్నాడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అన్న కార్యమును ప్రభు తన సేవకుడైన హబక్కుకు చెప్పటం చూడగలము. నీవు నేను విశ్వాసము మూలముగా బ్రతకాలి అన్న కార్యమును, బ్రతకగలము అన్న కార్యమును ప్రభు మనకు తేటపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని సన్నిధిలో నుండి నీకు రానయున్న జవాబు కోసము, ప్రార్థనకు ఆయన ఇచ్చే ఆ జవాబు కోసం ఎదురు చూస్తున్నట్లయితే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆటంకం ఏమిటో దాన్ని తొలగించి ఆటంకములన్నింటినీ నీవు దూరము చేసుకొని నీకు దేవునికి మధ్యలో ఏ ఆటంకము లేకుండా ఒక ఉన్నతమైన స్థలమునకు, అనగా నీ ప్రార్థనకు ఆటంకం లేని స్థలములో నుండి దేవుని యొక్క సమాధానము కోసము, జవాబు కోసం ఎదురు చూడు. ప్రభు నీతో మాట్లాడతాడు. నిన్ను అనేకుల మధ్యలో ఆశీర్వాదకరముగా చేస్తాడు. నీ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. నిన్ను తన యొక్క కృపచేత నడిపిస్తాడన్న కార్యమును ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావు, నీ హృదయము ఎలాగున్నదో, నీవు ఆయన యొక్క జవాబు కోసం ఎలాంటి మనస్సుతో ఎదురు చూస్తున్నావు అని ప్రశ్నించుకునే సమయం ఇది. ప్రభువు నీతో మాట్లాడేంత వరకు వేచి ఉండే సమయం ఇది. ఆయన తన కృపనిచ్చి నడిపించే సమయం ఇది. నీవు ఆయన కోసము వేచి ఉండుము. ఆయన జవాబు వచ్చేదానికి ఉన్నతమైన స్థలములు, అనగా ఆటంకము లేని స్థలములలో వేచి ఉండేదానికి ప్రయత్నించుము. నీ హృదయములో నుండి బయటకు వెళ్ళే ప్రతి పాప కార్యమును తీసివేసుకొని యథార్థమైన హృదయంతో వేచి ఉండి ప్రభు నీతో మాట్లాడినట్లుగా నీవు మొదటిగా సిద్ధపరచుకో. అప్పుడు నీ విశ్వాసాన్ని స్థిరపరిచి ప్రభు నేను అనేకులకు సాక్షిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము అంతము వరకు నీ యొక్క నాయన జవాబు కోసం యథార్థమైన హృదయముతో, నిష్కలంకమైన హృదయముతో, కలవరము లేని హృదయముతో ఎదురు చూసే కృపను దయచేయండి. భక్తుడైన హబక్కుకు నాయన నీ జవాబు వచ్చేంత వరకు వేచి ఉండేదానికి తన్ను తాను అప్పగించుకున్నాడు తండ్రి. ఉన్నతమైన స్థలంలో గోపురం పైన ఎక్కి వేచి ఉన్నాడు. తాను నీ యొక్క జవాబును ఎదురు చూస్తున్నాడు. అలాంటి మనస్సును మేమును కలిగి ఉండేదానికి సహాయం ఇచ్చి, నీవు మాతో ఏమి మాట్లాడినాయి ఉన్నావో వాటికి మా చెవిని తెరుచుకొని వేచి ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.